గురుగారు, మిథున రాశి వారికి గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? ప్రతికూల ఫలితాలు ఏంటి? అనుకూల ఫలితాలు ఏంటి? ఒకసారి తెలియజేయండి. ముఖ్యంగా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మ, మిథున రాశి వారికి ఈ 6 నెలల కాలము అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కొంత మనం గనక గ్రహస్థితిని గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్యకారకుడు అయినటువంటి సూర్యభగవానుడు మొత్తం అన్ని గ్రహాలకి కానీ మన భూగోళంలో ప్రతి జీవరాశికి ఆధారభూతుడైనటువంటి సూర్యుడు. మరి ఆ సూర్యుడు జూలై 16 నుండి కూడా కర్కాటక రాశి ధనస్థానంలో ఉండి ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, ఓకే, ఆర్థికంగా బాగుండదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఇక్కడ చిన్న మెలిక ఉందమ్మా. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కాస్త తండ్రికి ఆర్థికంగా సహకారం చేసిన, లేకపోతే ఎవరన్నా వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నా, కొంతమంది వృత్తి కార్మికులు ఉంటారు. ఎవరికారు ఈ మిథున రాశి సంతానము తండ్రి గారికి వారి యొక్క వృత్తిలో ఎవరికైనా సరే, వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగరూపకంగా కానీ, లేదా తండ్రిని కాస్త బైక్ మీద కానీ కారు మీద కానీ సహాయం చేసినట్లయితే వీరికి ఆర్థికంగా కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని తండ్రి యొక్క ఆరా వీరిని కాపాడుతుంది. అంటే ఎందుకు చెబుతున్నానంటే అమ్మా, 2వ స్థానంలో రవి ఉంటే దోషమేగా. అవును. కానీ ఇక్కడ అదే 2వ స్థానంలో అక్టోబర్ 30 వరకు గురువు ఉంటున్నాడు. ఓకే, సూపర్. అయితే రవి గురులు ఇద్దరు మిత్రులు. ఈయన చూస్తే 3వ స్థానానికి అధిపతి రవి. కాబట్టి తండ్రికి ఎవరైతే గనక అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను, సహకరించండి, వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి. అవసరమైతే పెద్దవాళ్ళు తండ్రిగా ఎవరైనా ఉన్నట్లయితే సంతానము వారికి కావలసినటువంటి వస్త్రాలని కానీ, వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కానీ, లేకపోతే ఊరికినే సరే ఎంతో కొంత ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటే వారికి ధనం నిలబడుతుంది, ఫ్లోటింగ్ తగ్గుతుంది, అనుకున్న ప్రతి కార్యక్రమం ముందుకెళ్తుంది. దాని తర్వాత ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆయన సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉంటాడు. ఇట్స్ వెరీ అమేజింగ్, మిరాకిల్స్ జరుగుతాయి. ఎందుకంటే అమ్మ, మిథున రాశి వారికి ఈ ఆగస్టు 17 సెప్టెంబర్ 17 వరకు మధ్యలో కూడా చాలా విశేషం. ఎందుకంటే సొంత క్షేత్రంలో ఉన్నటువంటి గ్రహము, సూర్యగ్రహము, రాజకీయపరంగా, చలనచిత్రపరంగా, లేకపోతే క్రీడారంగపరంగా, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎవరైతే పట్టు సాధించాలనుకున్నారో, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలకి ఎవరైతే ముందుకు దీక్షగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వారందరికీ చాలా చాలా యోగ్యకరమైనటువంటి కాలము ఇది. అంటే వారి యొక్క నిర్ణయాలు కానీ, ప్రణాళికలు కానీ, వారు ఆలోచించే తీరు కానీ చక్కటి 100% రిజల్ట్స్ని రవి ఆ మాసంలో ఇస్తాడు. వారు చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఎవరితో అయినా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడాలి, సంతానానికి వారి ఇప్పుడు మిథున రాశి వారి సంతానము ఏ విద్య అయిపోయిందమ్మా, విద్యాపరంగా వీరికి ఉద్యోగం కావాలనుకోండి, వారితో వెళ్ళి మరి పెద్దవాళ్ళు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, వీరికి తెలిసిన కొంతమంది రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి వారి యొక్క సహాయం, మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, మంచి ఉపయోగకరంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా కొన్ని మార్పులు కూడా వీరికి పెద్ద స్థాయి, ఒక స్థాయి నుంచి మంచి స్థాయికి ఈయన అనుకూలవంతుడు. ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ అంటే మళ్ళీ దానికి వేరే గ్రహాలు ఆపాస్తాయి అమ్మ. ప్రమోషన్స్ కన్నా ముందు ఉద్యోగం రావాలి. ప్రమోషన్స్ ఉండే వాళ్ళకు కూడా అమ్మ జాతకంలో వారికి ఏదన్నా ఆ ప్రమోషన్కి సంబంధించిన భావాలు వేరే ఉంటాయి. ఆ భావాలు యోగిస్తే ఈ రవి యోగిస్తాడు. ఇప్పుడు మిథున రాశికి రవి బాగున్నాడు కదా, బాగుంటే కొంతమందికి ఉద్యోగాలు కూడా పోతాయి. మరి చెప్పాలంటే ఈ భావాలు రీత్యా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి 1 గంట 50 నిమిషాలు పడుతుంది. నేను అనేది ఏంటంటే అన్ని రకాలుగా వీరికి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆరోగ్యపరంగా, తండ్రి పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకున్నటువంటి అభీష్టాలన్నీ కూడా సంకల్పము సిద్ధించే పరంగా సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి సోల్ ఎనర్జీ పూర్తిగా వీరికి వినియోగపడుతుంది అని నేను ఉద్దేశపూర్వకంగా చెబుతున్నాను. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు కూడా ఈయన మహానుభావుడు కన్యారాశిలో ఉంటాడమ్మా. కన్యారాశిలో ఉంటాడు. విద్యార్థులకి కాస్త ఆటంకాలు, గృహపరమైనటువంటి విషయాలలో కొంచెం విభేదాలు కలగటము, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. అట్లాగే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 వరకు కూడా తులారాశిలో ఉంటాడు.
ఇది ఒక రకంగా సంతానపరమైనటువంటి విద్వేషాలు, విభేదాలు, సంతానానికి వీరేదైనా సహకరిద్దామంటే ఆ యొక్క అవకాశం రాకపోవటము, వీరికి ఉన్నటువంటి సరైనటువంటి పరిపాలనా సామర్థ్యం, రాజకీయ నాయకులు ఉంటారు కదా, వారికి పరిపాలనా సామర్థ్యం విలువలు తగ్గిపోవటము, ప్రజలలో సరైనటువంటి పలుకుబడి తగ్గిపోవటము, వ్యతిరేకత పెరగటము, కొంతమందికి అయితే ఉద్యోగాదులు పోవటము, ఇవన్నీ కూడా ఆ నెలలో కలగడానికి అవకాశం. సంతాన విచ్ఛిన్న దోషాలు కూడా కనిపిస్తాయి ఆ సమయంలో. అట్లాగే నవంబర్ 16 నుంచి దాదాపుగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు కూడా ఈ యొక్క సూర్యుడు 6వ స్థానంలో ఉండటం ద్వారా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు, వీరు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి మూల్యంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. కొంతమంది అంతర్గతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా, ఇప్పుడు సిబిఐ ఉంటుంది, లేకపోతే కొంతమంది అంతర్గతంగా ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి కదమ్మా, పోలీస్ వ్యవస్థలో, రక్షణ రంగ వ్యవస్థలో వారికి మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలగటానికి ఈ సూర్య భగవానుడు చాలా అచంచలంగా యోగాన్ని కురిపిస్తాడు ఉంటాడు. చాలా బాగుంటుంది. ఒక రకంగా రైతులకి కూడా మంచి పంటల ద్వారా లాభం వచ్చే అవకాశం కూడా ఈ నెలలో కలుగుతే అవకాశం ఉంటుంది. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఇదే రవి ధనస్సు రాశిలో 7వ స్థానంలో ఉండటం ద్వారా వ్యాపార సంబంధిత విషయాలలో వీరు కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీరికి కొన్ని భాగస్వామ్యం అంటే భార్యాభర్తల మధ్య కొంత ఎడబాట్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఎడబాట్లు కలిగేటటువంటి వాళ్ళకి కొంచెం దోషాలు కలగటానికి, వాళ్ళ మధ్య వాగ్వాదాలు ఇంకా ఎక్కువయ్యి సమస్యలు పెరగడానికి న్యాయస్థానము, కోర్టులు ఆశ్రయించడం ఇలాంటివి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా రవి ఒక్క 2 నెలలే యోగిస్తాడు, మిగతా నెలల్లో రకరకాల భావాలను ఇస్తాడు. తర్వాత కుజగ్రహము, ఈ యొక్క మిథున రాశి వారికి 6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా ఆగస్టు 2 వరకు వృషభ రాశిలో 12వ స్థానంలో ఉండి వీరికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. స్నేహితుల వలన, అన్నదమ్ముల వలన కొట్లాటలు, ఆర్థికపరమైన నష్టాలు, కుటుంబంలో విద్వేషాలు కలగటము, అనుకున్న కార్యాలయందు పూర్తిగా నిమగ్నత లేక, సరైన ఆలోచనలు కానీ ప్రణాళికలు లేక పూర్తిగా వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాల పరంగా కొంత ఆగమ్యగోచరమైనటువంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఆగస్టు 2 నుంచి కూడా సెప్టెంబర్ 18 వరకు ఇదే మిథున రాశిలోకి కుజగ్రహ సంచారం వలన వీరు ఎన్నో మంతనాలు జరుపుతూ ఉంటారు. అంటే వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేయటము, కానీ అవన్నీ కూడా సఫలీకృతం కావమ్మ. కొంత అనారోగ్యపరంగా వీరు ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయంలో పూర్తిగా వీరు జాగ్రత్తగా ఉండకపోతే ఈ మిథున రాశి వారికి కంఠ సంబంధిత దోషాలు, వేడి కురుపుల వలన ఇబ్బందులు రావటము, వాయు సంబంధితం అంటే కొంతమందికి డస్ట్ ఎలర్జీ వలన కూడా సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజగ్రహం ఒక రకంగా మిథున రాశి వారికి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో దాన్ని మనము కుజదోషంగా భావిస్తాం. వివాహ విషయాలలో సంప్రదింపులు క్లోజ్ అవ్వటం, సంప్రదింపులు వారికి వ్యతిరేకంగా రావటం, అంటే వివాహం చేసుకుంటాం అనుకున్నప్పుడు, అట్లాగే వివాహేతర సంబంధిత విషయాలు ఇబ్బందులు పడటం, బయటపడటము, అంతర్గతంగా ఉద్యోగాదుల్లో వీరికి ఎవరో సహాయం చేస్తామన్న వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం, దాని ద్వారా వీరు ఏదో అప్పు తీరుతాం కదా, గృహపరమైనటువంటి అప్పులు అనుకొని వీళ్ళన్నీ ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ కూడా మంట కలిసిపోయే పరిస్థితి ఈ యొక్క మాసంలో జరుగుతుంది. ఇంకోటి సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా మిథున రాశి వారికి కుజుడు 2లో ఉన్నప్పుడు కుటుంబపరంగా, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. నోరు మాట్లాడేటప్పుడు ఉద్యోగ వ్యవస్థలో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు సాధ్యమైనంతవరకు ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే వారి మధ్య విభేదాలు, వివేకాలు కోల్పోయి సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కుజుడు నవంబర్ 11 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా సింహరాశిలో ఉంటాడు. ఇది వీరికి జాక్పాట్ కొడతారు. జాక్పాట్ కొడతారు. తిరుగులేదు. ఉద్యోగాలు, ఉద్యోగ విషయంలో ధైర్యంతో నేను ఈ పని చెయ్యాలి. ఇప్పుడు నాన్నగారితో కొంతమంది ముభావంగా ఉంటారమ్మా, భయపడతారు. వీరి కోరికలు చెప్పడానికి భయపడుతూ ఉంటారు. నాన్న నాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే నేను ఫలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నా మనసులో నేను ఇది చదువుకున్నాను, నాకు ఇలా వెళ్ళాలని ఉంది అని అనుకొని చెప్పలేని వాళ్ళు ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్పుకోలేరు కొంతమంది. వారు ఇప్పుడు తండ్రితో నిర్భయంగా నేను ఇది చేయాలనుకుంటున్నాను అని సంశయం లేకుండా హ్యాపీగా, ధైర్యంగా వారు అనుకున్న ప్రతి విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరే తీసుకొని ముందుకు వెళ్ళగలిగేటటువంటి స్ట్రాటజీ, సామర్థ్యము ఈ కుజగ్రహం 3వ రాశిలో ఉన్నప్పుడు చాలా ఇస్తుంది. కొంతమంది ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు ఆచరించవచ్చు. కొంతమందికి ఏంటంటే అమ్మ అకస్మాత్తుగా ఈ యొక్క మిథున రాశి వారికి దూర ప్రయాణాలు
చాలా విజయవంతమైనటువంటి పరిచయాలు, కొత్త కొత్త పరిచయాల ద్వారా వీరికి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి మాట సహాయం దొరుకుతుంది ఈ మాసంలో వీరికి కుజగ్రహ అనుగ్రహం. ఇక గురుడు ఆల్రెడీ అందరికీ తెలుసు, అక్టోబర్ 30 వరకు కూడా వివాహ లాభము, ధనలాభము, గృహలాభము, సంతాన సౌఖ్యము, విద్యయందు అభివృద్ధి, అఖండ మేధస్సు ఉపయోగించి వీరు ఏది మాట్లాడితే అవతల నుంచి అంత డబ్బు వీళ్ళకి బ్యాంకులో పడటము. అంటే కొంతమంది పెద్దవాళ్ళకి, విద్యార్థులకి కూడా మంచి విద్యయందు మంచి యోగం కలిగేటటువంటి సిచ్యువేషన్ అమ్మా ఇది. అట్లాగే ఏదైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చుకునేటటువంటి భాగ్యాన్ని గురుడు భగవానుడు అక్టోబర్ 30 వరకు ఇస్తున్నాడు. అక్టోబర్ 30 తర్వాత కాస్త వీరు గురుగ్రహ శాంతిని చేసుకోవాలి. ప్రయాణాదుల యందు, బంధువుల యందు ఎడముఖం పెడముఖం, బంధువులతో కాస్త సమస్యాత్మకం, తండ్రి గారితో మాట్లాడే మాటల్లో అవరోధాలు కలగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, కొన్ని సంబంధాలు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క వివాహ సంబంధ విషయాలలో అనుకోని ఇబ్బందులు కలగటానికి కూడా ఈ గురువు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మిథున రాశి వారు కొంచెం గురుగ్రహ శాంతి చేసుకోవడం చాలా విశేషమమ్మ. శని, ఈ యొక్క శని భగవానుడు మిథున రాశి వారికి 10వ స్థానంలో ఉండి అకస్మాత్తుగా ఉద్యోగంలో సమస్యలు, ఆటంకాలు, వీరి కింద పనిచేసే వాళ్ళే వీరిని ఉద్యోగంలో తీసివేయడానికి మూల కారణం అవ్వటము, అట్లాగే విద్యార్థులకి విద్యందు ఆసక్తి తగ్గటము, విద్యలో అకస్మాత్తుగా ఆటంకాలు, తల్లిగారి యొక్క అనారోగ్య సూచనల వలన విద్య ఆగిపోవటము, ఎవరైనా ఇల్లు కడదాం అనుకుంటే లేకపోతే బండి కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం అనుకుంటే వాటిల్లో ఒకరోజు అనుకుంటే 10 రోజులు లేట్ అవ్వటం. ఎందుకంటే ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు కొంతమందికి మంచిగా ఉద్యోగాల్లో కష్టపడుతున్నా సరే ఏదో ఒకటిలే 10 రూపాయలు వస్తుంది, లేనిపోని ఆశకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది అనుకునే లోపలే ధన్మని పోతుంది, ధన్మని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ జూలై 27 నుంచి డిసెంబర్ లోపల వీరికి ఉన్న ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండాలి. వెంటనే దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పడతారు. పోతుంది అనుకోగానే పోతుందా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ, శనిగ్రహము వక్రించినప్పుడు ఒకలా ఉంటుంది, వక్రించినప్పుడు ఒకలా ఉంటుంది. అకస్మాత్తుగా తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా వీరికి కుటుంబంలో కానీ ధనపరమైనటువంటి సమస్యలు, కొంతమంది ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు, ఇల్లు కట్టేటప్పుడు కూడా దాని బేరం పెట్టి తక్కువకు అమ్మేటటువంటి పరిస్థితులు, ఇట్లా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యరీత్యా కూడా ఎన్నో ఇబ్బందులు అగచాట్లు కలుగుతాయి. ముఖ్యంగా అమ్మ, భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కొంత అనాగరికంగా ఉండి ఇబ్బందులు పాలయ్యే అవకాశం శని యొక్క దృష్టి కలుగుతుంది. వక్రించిన శని యొక్క దృష్టి 7వ భావం మీద పడి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ ఒకటే సుగమమైన మార్గం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఆర్థికంగా ఏదైనా ఫ్లక్చుయేషన్స్ కలుగుతున్నా, వివాహాలు జరుగుతాయి అనుకున్నప్పుడు వెంటనే అవి వెనక్కి వెళ్ళిపోవటము, 1కి 4 సార్లు ముహూర్తాలు వాయిదాలు పడుతున్నా, సంతానము లేక ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే ఏది మాట్లాడినా తప్పుగా భావించి అవతల వాళ్ళు ఉద్యోగాలు తీసేయటము, లేదా శత్రుత్వము, రోగపరంగా రుణపరంగా ఎవరైనా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నా, మనం ఒక సహాయం చేస్తే అవతల వాడు సహాయం చేయకపోగా మనకి సహాయం చేసిన దానికి వాడు ఏమిస్తాడంటే అవార్డులు కాకపోయినా మన మీద లేనిపోని అభాండాలు, అవమానాలు సృష్టిస్తారు. ఇలాంటివి ఏదైనా గనక ఎవరి జాతకంలో ఉన్నట్లయితే వారు దిగాలు చెందకూడదమ్మా, జన్మజాతకాన్ని ఆశ్రయించాలి. ఇది ఒక షార్ట్ వే, అది హైవే. జన్మజాతకం హైవే లాంటిది. కాబట్టి ఏదైనా సమస్య వస్తే మాలాంటి గురువుల్ని సంప్రదించాలి. అయ్యా గురువర్య, మా జాతకంలో అసలు ఏం జరుగుతోంది, మా యొక్క ఇవేంటి, దశలేంటి, అంతర్దశలేంటి, ఇవి ఇప్పుడు మాకు అనుకూలంగా ఉన్నాయా, మేము ఫలానా అనుకుంటున్నాము, ఈ పని చేయొచ్చా చేయకూడదా, లేకపోతే మాకు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, మేము ఏదైనా పరిహారాలు చేసుకోవడం ద్వారా మాకు ఏదైనా ఆశ్రయం లభిస్తుంది. ఇలా ఎవరైతే శ్రోతలు ఉంటారో వారు కంపల్సరీ గురువుల్ని సంప్రదించి అడగడం ద్వారా మీకు ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుందమ్మ. లేదండి మేము ఆల్రెడీ పూజలన్నీ చేసేసాము, రోజు మేము పూజలు చేస్తూనే ఉంటాం. మీరు చేసే స్తోత్రాలు, శ్లోకాలు, పూజలు వేరు. గ్రహాలకి ఈ భూమి మీద బతికేటటువంటి మనలాంటి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు రావడానికి కొన్ని మంత్రాలు ఆపాదించబడి ఉంటాయి. ఆ మంత్రాలు ఆ గ్రహాలకి వైబ్రేషన్ ఇస్తాయి అన్నమాట, ఫ్రీక్వెన్సీ. అంతే కదమ్మా, ఫోన్స్లో ఫ్రీక్వెన్సీలు ఎలా ఉంటాయో గ్రహాలకి మనకి అలా ఉంటాయి. వాటిల్ని మాలాంటి గురువులం, పురోహితులం అనుసంధానం చేసి హోమాలు, జపాలు, అభిషేకాలు చేసి, అమ్మ ఫలానా గోత్రికులు, ఫలానా ఈ పేరు గల వాళ్ళకి వివాహంలో ఆలస్యం అవుతుంది, లేకపోతే నాయనా శని భగవానుడా ఉద్యోగంలో ఉన్నటువంటి లే ఆఫ్ వచ్చింది, మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వచ్చే సమయంలో నువ్వు అడ్డు రాకుండా వీళ్ళకి మంచి దారి ఏర్పాటు చేయి. ఇట్లా మా భాషలో మేము ఏదో సంకల్పం చెప్పించి వారి చేత వారి యొక్క మనసులో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపగలుగుతూ ఆ గ్రహాలని శాంతింపజేస్తూ వీరు చేసే పూజకి ఫలితంగా మేము చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మన సనాతన ధర్మంలో
కర్మభూమి మన భారతదేశం. ఈ యజ్ఞభూమి కర్మభూమిలో ఎప్పుడు ఏదో ఒకటి మంత్రాలు, తంత్రాలు, లేకపోతే పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి మన భారతీయులు ఎప్పుడూ కూడా అఖండంగా ఉంటారు. అఖండ భారతం అంటారు కదా. కాబట్టి ఇవన్నీ దేని వలన వస్తున్నాయి? పూజలు పునస్కారాల వలనే. కాబట్టి నమ్మే వాళ్ళకి ఇది మహా కొంగు బంగారం లాంటిది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలమ్మా వీళ్ళు. తప్పకుండా గురుగారు. మళ్ళీ ఇంట్లో పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? అమ్మ వీరు ముఖ్యంగా అమ్మ ఏదైనా ఆరోగ్యము, ఉద్యోగపరంగా సమస్యలు వస్తున్నప్పుడు ఆదిత్య హృదయం చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించి అంటే ఏదైనా ద్వితీయ కళ్యాణం, కొంతమంది ఇబ్బందులు పడుతున్నా, తండ్రితో విరోధాలు కలుగుతున్నా, ఉద్యోగంలో అంతర్గత శత్రువులు ఉన్నా, మన మీద ఎవరైనా పరమంత్ర పరయంత్ర దోషాలు చేస్తున్నా, దానికి తగ్గట్టుగా ఏ దుర్గాదేవికి సంబంధించిన హోమాలో, చండీ పారాయణలో చేయించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి భాగ్యంలో రాహు ఉన్నాడు. ఆయన కుజ నక్షత్రంలోకి ఆగస్టు 2 నుంచి కూడా కొంచెం వైబ్రేట్స్ తేడా వస్తాయి వీళ్ళకి, మిథున రాశి వారికి. అంటే పూర్తిగా నెగిటివిటీ ఆపాదించబడే పరిస్థితులు కూడా కలుగుతాయి. అంటే రాహు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు అంటే ఇక్కడ రాహు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు. ఎస్, ఎందుకంటే నక్షత్రం మారుతున్నాడు. రాహువు సొంత నక్షత్రంలోని కుజ నక్షత్రంలోకి మారినప్పుడు కుజుడిచ్చే ఫలితాలు ఇస్తాడు, శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు రాహు. అందుకని అప్పుడు మళ్ళీ కుజుడు శని ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ చాలా ఉంటాయమ్మా మెల్టింగ్ పాయింట్స్. అవన్నీ చూసుకుంటూ ఆయన ఇలా చేసుకో అని చెప్తాం. కాబట్టి జ్యోతిష్యం ఈజ్వల్ టు పరిహారం అమ్మ. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాగరికత ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నమ్మి చేసుకోవడం ద్వారా పోయేది ఏం లేదు. మహా అయితే మనం కష్టపడి సంపాదించిన 10 రూపాయల్లో 1 రూపాయి ఖర్చు పెడతామేమో, 10 రూపాయలు ఖర్చు పెడతాం వాళ్ళ మానసికంగా. దానివల్ల కర్మ దోషం రహితం అవుతుంది కదా. మనం తిన్నదంతా లోపలే ఉంచుకుంటే ఏమవుతుందమ్మా, అడ్డమైన రోగాలు వస్తాయి. మనం సంపాదించుకుంటాం 10 రూపాయలు, 10 పేజీలు దాన ధర్మాదులు, పూజలు చేయాలంటే 1 రూపాయి ఖర్చు అవుతుంది. ఆ 9 రూపాయల్లో ఇంటి ఖర్చులు పోగా, ఇంకొన్ని అప్పులు పోగా 4 రూపాయలైనా దాచుకునే సౌకర్యం ఎక్కడ కలుగుతుందంటే పూజలు చేయడం ద్వారా మాత్రం. అదేంటంటే వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. నమ్మకుండా మీరు ఏ పని చేసినా ఏది సక్సెస్ రాదు. ఇది మాత్రం గ్రహస్థితే కాదు, మానవుడు లౌకికంగా అనుభవించిన పరిస్థితిని నేను అనుభవించి చెబుతున్నాను. రాహు వల్ల నెగిటివ్ ఫలితాలు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదా, వాళ్ళు మారే నక్షత్రాన్ని బట్టి వారు ఆ రాహుకేతువులు ఉన్నటువంటి ఆ అధిపతులను బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందుకని కుజశనుల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త గంభీరమైనటువంటి దేవతలకి ఆరాధన చేసుకోవడం మంచిదన్నమాట. అంటే చండీ, వనదుర్గ, ప్రత్యంగిర వీళ్ళకి చేసుకోవడం మంచిది ఈ ఆగస్టు 2 తర్వాత. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.